హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన ట్రిప్ ఏంటంటే గోండు సంచులు ధాన్యం బస్తాలు అవి ఉంటాయి కదా. ఇగో ఈ ధాన్యం ఉన్నాయి కదండి, ఆ ధాన్యం పట్టడానికి అయితే మనం గోండు సంచులకి అయితే వెళ్తున్నాం. రైస్ మిల్ దగ్గరికి 2 బళ్ళు వెళ్తున్నాయి. ఇంకో బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఆ బండి మన బండిని కనిపిస్తుంది కదండి. అది కూడా సేమ్ ఏంట్రా, అది ఏంటంటే మన తర్వాత తీసుకొచ్చారు. దానికి మనకి ఒక 4 నెలలు 5 నెలలు తేడా ఉంటుంది బండి. 2 బళ్ళు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు రైస్ మిల్ దగ్గర ఎలా ఉంటాయి మా తిప్పలు అన్నీ కూడా చూపెడతాను. ఏంటంటే అక్కడ బళ్ళు ఇప్పుడు కొత్త సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే అన్నీ కూడా ఒకేసారి లైన్లో పెడుతున్నారు. అక్కడ బళ్ళు ఏమి లేకపోతే పర్లేదు, ఒకవేళ రైస్ మిల్ ధాన్యం బస్తాలు దింపుకోవడానికి బళ్ళు ఉన్నాయంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. చూపెడతాం అంతా కూడా, మరి చూస్తూ ఉండండి. అక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇదిగోండి అవి గోండు సంచులు ఉన్నాయి కదా, అలాంటి రోళ్ళు అయితే మనం వేసుకొస్తాం. ఇంచుమించు మనకి ఇప్పుడైతే బండికి వచ్చి 2500 సంచి, అంటే సంచి ఒక కట్టకు వచ్చి 50 ఉంటాయి. దాన్ని బట్టి మన దానికి వస్తే మళ్ళీ 50 రోళ్ళు వస్తాయి. అలాంటి ఇప్పుడు 50 రోళ్ళు అయితే వేసుకురావాలి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం సంచులు షార్టేజ్ వల్లే ఆగిపోయి, లేదంటే ధాన్యం పట్టేసుకుందరు. నిన్న వర్షం ఒకటి రావడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ బరకలు అయితే తప్పేశారు. ఉన్నాం మ్యాక్సిమం వర్షం వచ్చే టైంకి ఎప్పుడైతే వర్షాలు దొరికేవాళ్ళు, కానీ ఈసారి అయితే మా రైతులందరూ కూడా సేఫ్ అయ్యారు. చేలు కూడా పడలేదులేండి, తక్కువ వర్షాలు రావడం వల్ల. ఇంకా ఇక్కడ ఉంది కోత కొయ్యాల్సింది. ఇవన్నీ కూడా ఇంకా ధాన్యాలు పట్టడానికి రెడీగా ఉన్నాయి. కనుక 2 బళ్ళు వెళ్ళినప్పుడు అయితే మంచి బాగా టైంపాస్ అయితే అవుతుంది. ఒకరినొకరు సైడ్ వేసుకోవడానికి చూసి పోటీకి వెళ్ళడం, లేదంటే అక్కడ మాట్లాడుకోవడానికి కానీ, వెయిటింగ్ ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి కానీ టైంపాస్ అయితే బాగా అవుతుంది. ఎలాగైతే మన బండి అయితే ఎదురు వెళ్తుంది. మనం ఇప్పుడైతే అన్న బండి అయితే ఎక్కాం. దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏంటి అని చూద్దాం, కానీ ఎక్కాం. ఇది కొంచెం హార్డ్గా ఉంది. క్లచ్ అయితే మనది స్మూత్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్న చూడదు, ఇది ఒప్పుడండి. ఇది బండి మెయింటైన్ చేసే పద్ధతి ఇది. మనది ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. కిరాయి వచ్చిందా టిక్కొని తాళం తిప్పుకొని వెళ్ళిపోవడమా అనే టైప్లో ఉంటుంది మనది అయితే. కొన్నారు ఇక కూలర్ వేడి తగలకుండా బండి ఒకటే కంపెనీ సేమ్ వాళ్ళు అన్నా కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి నాకు కొంచెం సిట్టింగ్ సేమ్ అనిపించింది, కానీ ఇక్కడ క్లచ్ అయితే కొంచెం తేడాగా ఉంది. బ్రేక్ ఎలా ఉంది, బ్రేకు అయ్యి బాబాయ్, ఇది కట్టలు డబల్ కట్టలు వేసిన వలన బ్రేక్ అయితే ఆగుతులే. మనదే ఫ్రీగా ఉంటుంది బ్రేక్ అయితే. ఏంటి బాధపడి వెళ్ళిపోతాడా? ఆపట్రు మన బండి మనకు అలవాటు అవడం వల్ల ఏంటంటే మనకు చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది. క్లచ్ కానీ స్టీరింగ్ కానీ ఏదైనా సరే. అన్నమాట వేసుకోర్రు, ఇంకా కొంచెం మోడిఫికేషన్ ఇచ్చాలి దానికి. మొన్న ఇరిగిపోయినాయి అవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఒక 500 కిలోమీటర్లు తిరిగితే 4th సర్వీసింగ్కి వెళ్తుంది. 40,000 దగ్గర తిరిగింది. అప్పుడు మొత్తం అన్నీ కూడా చేయించాలి. ఇంకా కొంచెం వెనకదల పేర్లు అయ్యి తెలియట్లేదు మన బండి వెనక నుంచి చూస్తుంటే. ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. స్విచ్ అయితే ఇక్కడ ఎలాగ ఖాళీగా ఉంటుంది. కాల్ అయితే అలాగని ఇక్కడ బిగించారు. అమ్మాయి ఎలా ఉందంటే గాలి అయితే బాగానే తగులుతుందిలే, కానీ గాలి ఎక్కువ ఉంది. గాలి ఎక్కువ గాలి తక్కువ ఆ టైప్లో ఉంది. ఎంత సౌండ్ వస్తుందో చిరాకు వచ్చేది. ఎంత సౌండ్ వచ్చిందంటే అసలు బండి మీకు వినపడుతుందో లేదో తెలీదు మైక్ వల్ల. మరి బండి ఫ్యాన్ అయితే సౌండ్ బాగా ఎక్కువ. ఈ బండి అయితే 9,800 చిల్లర తిరిగింది. మనదేమో 38,000 చిల్లర తిరిగింది. 39,000 తిరిగింది బండి. ఇప్పుడు ఎదర్ టైర్ గాలి తక్కువ మన బండికి పట్టించాలి. మనవాడికి ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడు అదిగండి మన సింహం, అదిగండి మన సింహం. మన బండి అలా చూసుకుంటే మంచి భలే ఉంటుంది, థ్రిల్లింగ్ గా. మనం తోలి బండి కింగ్. ఎవడ బండి ఆడికి గొప్ప, నా బండి నాకు గొప్ప. ఎక్కువ తిరిగినా తక్కువ తిరిగినా ఏమైనా కంప్లైంట్లు ఉన్నా ఏం చేయనా.
నేను ఇంకా దానికన్నా కొత్త బండిలో తిరుగుతున్నా కానీ నాకు నా బండి అంటేనే ఇష్టం. నాకే కదా ఎవరికన్నా వస్తే కదా మరి. అట్లా లైట్ ప్లేట్లని మన మామూలు ఉండదు యాక్షన్, మరి ఎక్స్చేంజ్ మన బండికి అయితే వచ్చేస్తున్నాం మనం. అయ్యి బాబాయ్ మన అడ్డ మన చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది సీనియర్టీకి మనోడి ఇంటి ఇంచుమించు 15 సంవత్సరాల పై నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. మళ్ళీ ఎలా వాడుకోలే ఏంటి తెలుసు కాబట్టి జాగ్రత్త నీట్గా చూసుకున్నాడు. మనం పీకినవరే వచ్చినప్పుడు చూసుకున్నాం. అదే టైంలో ఉంది మన వ్యాపారం అంతా. లగేజ్ ఎంత ఉందో మనకి ఇచ్చిన బిల్లు మీద అయితే ఇదే పేరు అయితే ఉంది, కనిపిస్తుంది కదా. మన బండి నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే రాసి ఉంచుతారు ఇక్కడ. అప్పుడు దాని మీద ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అయితే వెళ్ళాలి మన మిల్లి దగ్గర. మిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా పలానా చోట నుంచి పంపారంటే కనుక మనకు సంచులు అయితే ఇస్తారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. మిల్లి దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇంకా టైం పడుతుంది అంటే వెళ్ళలేదు. సమాధానం ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా మా మీద నడుస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, లేదా భోజనంలో చేసుకెళ్ళాను మేము రావచ్చు. మొత్తం అంతా డ్రైవర్ లాగానే నడదు కాదు. టైం పడుతుంది ఉండి. ఎంత టైం పడుతుంది అంటే ఏమి నేను ఎలా చెప్తానే వాళ్ళు రావాలి ఏం చేయాలి. దాన్నే వేరే విధంగా కూడా చెప్పచ్చు కదా. ఏంటో అవసరం మంది అన్నప్పుడు మాటలు అలా వస్తాయి. మరి వాళ్ళది అవసరం అయినప్పుడు అప్పుడు వస్తాయి కాల్ గారానికి. అన్న ఏమైనా చెప్తావా? అన్న అయితే మన సబ్స్క్రైబర్ అంట. ఆల్రెడీ ఎదరికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుని అయితే వచ్చాడు అన్న అయితేనే మనం కలవడానికి. ఆ ప్లాంట్ ఎక్కడ మరి? మున్సిపాలిటీదా? సరేనా అయితే లోకల్ అంటే ఎంతకంటే ఇప్పుడు అయితే డల్గానే ఉందని. అవునా, సరే అన్న, థ్యాంక్స్. బాయ్ అన్న. సబ్స్క్రైబర్ అన్న ఆవిషపడిపోయి గుడ్ల చింపులు బాధపడి వచ్చా. ఇద్దరు గంటన్నర అయింది. ఉన్నామా వస్తున్నారు అన్నారు. మరి ఆ సార్ గారు ఎవరో ఇంకా టైం అవ్వలేదు. మరి మమ్మల్ని వెళ్ళాలి. ఏసీ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు అంతకన్నా. ఈ టైంలో వచ్చి వెళ్ళా చెప్తే ఏహేస్తారు వెళ్ళిపోతాం. వాళ్ళు లేట్ అయితేనేమో వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు దింపుకోవడానికి. వాటికి ఎంత కష్టం వచ్చిందండి మనకు. ఈ రైస్ మిల్లుల దగ్గర ఎవరి కాళ్ళు కట్టాకి వద్దించకండి. ఎండలో కొట్టుకుంటూ వచ్చేసాం ఇద్దరు. బళ్ళు అలా చూస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారా బాబా మాకు వెయిటింగ్ చేస్తాను. ఇది ఎప్పటికి అవుతుంది ఏంటో. మొత్తానికి పిలుపు అయితే వచ్చింది. బాబు బళ్ళు ఎట్టండి అమ్మా అని. ఎంత 2 గంటలు అట్టినట్టుంది ఇక్కడ. మేము వచ్చి టైం ఎంత అయింది? 3:45 అయింది. అంటే 2 గంటలు వెయిటింగ్ ఇక్కడ. వచ్చారు కానీ ఇద్దరు వెళ్తున్నాం ఇప్పుడు మిల్లులోకి. ఎట్టుకుంటాడు ఎక్కడ మరి ఎక్కడ రివర్స్ చేయాలంట. రివర్స్ లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం 4 లైన్లు ఎక్కున్నాయి మనకి. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మన బండి ఎదరెట్టేసాం. అన్న బండికి అయితే తోలు కడుతున్నాం. ఇప్పుడు ఈ ఇద్దరు ఇంక మళ్ళీ ఇప్పుడు దారిలో తింటి అంటే అన్నా రానా వద్దులే ఉండండి, మళ్ళీ తర్వాత వీడియో తీస్తాలే. ఇద్దరం కలిసి వస్తే ఇది ప్లస్ పాయింట్ అండి. పేటలు చెప్పమంటే చెప్తారు కానీ తోట కట్టడానికి అయితే ఒకటో రైడ్. మన దగ్గర ఇంక ఇతర వల్ల ఆకులు కట్టుకోవాలి జాగ్రత్తగా అయితేనే. ఇప్పుడు ఇంక బయలుదేరాలి.
అన్నది ఇంకా వెనకాల తోడేస్తే కంప్లీట్ అయిపోద్ది. మొత్తం బండి అయితే లోడ్ అంతా అయిపోయింది, కట్టేస్తున్నాం. చూసారు కదా, ఇది తాడు వెనక లేకుండా కరెక్ట్ సెంటర్గా ఉండడానికి ఇలా అయితే కట్టాను. మొత్తం నెట్లు 4 నెట్లు వచ్చినాయి. అంతగా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ టైరే గాలి తక్కువగా ఉంది, ఏడిపించేస్తుంది. అసలు ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుస్తలేదు. ఇది తగ్గిపోతుంది ఎప్పటికప్పుడు, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఇందాక వచ్చేటప్పుడు చూస్తానేమో ఎక్కడ షాపులు లేవు, కరెక్ట్గా మధ్యాహ్నం భోజనం టైం వల్లనే మొత్తం మూస్తున్నాను. నేను ఇప్పుడు జాగ్రత్త చూసుకొని కొద్దిగా ఎదరికి వరకు వెళ్ళి పట్టించుకోవాలి. ఈ బాగానే ఉన్నది. మనం అయితే వచ్చి ఇప్పటికి 2 గంటలన్నర అవుతుంది. 2:30కి వచ్చాం, 5 అవుతుంది. లోడింగ్ ఇప్పుడు దాకా లోడింగ్ లేట్. ఇప్పుడేమో మళ్ళీ ఇంకా ఆన్లైన్ అవ్వలేదు, అది ఇది అని చెప్తున్నారు. ఆగాలంట, అది అయిన తర్వాత అప్పుడు పంపుతారంట. ఇక్కడే టైం 5 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇంకా ముందు ఇక్కడ నుంచి వెళ్ళాలి, బయటకు వదలాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, దింపుకోవాలి. వాళ్ళు ఉంటారో లేదో తెలీదు. కిరాయి కానీ లోకల్ కిరాయి, మరి కొన్ని పెద్ద లాంగ్ కిరాయి కూడా కాదు, 10,000 20,000 కిరాయి కూడా కాదు. రోజు 2 రోజులు ఆగడానికి లోకల్లో చూస్తున్నది. మొత్తం గట్టిగా అయితే ఇదంతా ఒక 15 కిలోమీటర్లు వస్తుంది ట్రిప్. 15 కిలోమీటర్ల దానికి ఇంత వెయిటింగ్. ఇంకేం మిగులుతుంది మనకి? ఏం తింటాం, వాయిదాలు ఏం కడతాం ఇంత లేట్ అయితే ఎక్కడికక్కడ. బిడ్డకు విడుదల మొత్తానికి మనకి వదిలేరు. బళ్ళు అయితేనే వచ్చేసిందంట, లెటర్ ఆన్లైన్ అయిపోయిందంట. వెళ్తున్నాం, అది అన్నది అన్నబండి అలా ఉంటుంది. లోడు మనదే అలాగే ఉంటుంది సేమ్. కాకపోతే మన ఇంకా కచ్చా పిచ్చా వేసారు. అన్నబండి అయితే నీట్గా లైన్లు కట్టారు, ఏ లైన్కి ఆ లైన్ వేసారు, కానీ మనకి ఎలా వేసారో అలాగే తెలుసులేదు. వెళ్ళాలి ఇప్పుడు, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఏంటంటే నెట్టు జారిందనుకో మనకు అయిపోద్ది, ఇంకా పుంబోహార అయిపోద్ది. బండి గాలి ఒకటి పట్టించుకోవాలి, ఎప్పటికప్పుడు ఏడుకుందానే ఉంటుంది టైర్. ఇందాక ఇక్కడ ఎక్కడ షాప్ చూసాం, మనం వచ్చేటప్పటికి కరెక్ట్గా మూస్తుంది. అది బైక్ షాప్ రిపేరింగ్. ఎక్కడ చూసామండి, ఇక్కడ చూసాం కానీ బాగా తెరిచామండి. అలా ఇంకా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి ఉంది అక్కడ. బండికి భారం అయిపోయి గాలి లేక బడబడ ఈడ్చుకుంటా వెళ్ళింది అలాగా. ఇప్పుడు గాలి పట్టించాను, పనే చూసుకుంటాను నేను అంటుంది. అంతే, ఇంకా మనోడు ఇంకా ఎదరికి వెళ్ళిపోయాడు. ఓకే, చూసుకోలేదు, మనం ఆగేమని చూసుకోలేదు, వెళ్ళిపోతున్నాడు అన్న. అయితేనే వెళ్దాం ఇప్పుడు ఆయన దగ్గరికి. అయితే ఎదర ఒక గేట్ ఒకటి ఉంటుంది, అదొకటి వేయకపోతే మనకి లేట్ అంటే ఏముండదు, ఇంక వెళ్ళిపోవచ్చు. గేట్ అయితే ఏమీ వేయలేదు. ఇంకా ఎదరి నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్ళిపోతే అన్న అయితే ఎదరు ఉన్నాడు, జాగ్రత్తగా తాజీగా వెళ్తాడు కాబట్టి మనం అని చెప్తాం. వెళ్ళాలి, పట్టేసుకుంటాం. అంతా పట్టుబళ్ళు హోరావరిగా వెళ్ళిపోతున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీని, అందుకోసం అని చెప్పి రోడ్డు మీద ఉన్న దాని ఏంటంటే కింద నుంచి వెళ్ళిపోద్ది కదా ఎలాగానో, చమాయింపు ఎంత కప్పినా కానీ. అందుకోసం అని చెప్పేసి పట్టేస్తున్నారు. ఇంకా ఇల్లు వేసుకొచ్చినప్పుడు ఏంటంటే పక్కా కంపల్సరీ అద్దాలు చూసుకుంటా ఉండాలి, ఎందుకంటే సౌండ్ కూడా రావు కదా పడ్డప్పుడు. వేరే బస్తాలు అలాంటివి సంచి వల్ల ఏదో సౌండ్ వస్తుంది. ఈ రోలింగ్ అలాగే ఉండదు, ఇంకా తొలిమంత పోతే అంటే ఇంక సౌండ్ ఉండదు, ఏముండదు. మనకే తెలియదు అక్కడికి వెళ్ళింది అది ఏంటి కట్ల మిస్ అయిపోయి అనుకుంటాం. అంతే, ఇక అందుకోసం చూసుకుంటూ ఉండాలి. మధ్యలో మళ్ళీ జాగ్రత్త ఉన్నా లాంగ్ అయితే కనుక పక్కా ఒకసారి ఆగి అన్నా చూసుకోవాలి ఎలా కట్టాం ఏంటి. ఇప్పుడు లోకల్లో కాబట్టి పెద్ద పర్లేదు, 10-15 కిలోమీటర్లు గట్టికి తోళ్ళు అయితే గట్టి కట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి రోడ్డు అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ చూసుకోకర్లేదు. అప్రెంటిస్ అనుకుంటారు, అప్రెంటిస్. ప్రతి రైస్ మిల్ చోట ఇదే బాధ. ఇది వరకు అన్నిటికి సమానంగా వెళ్ళేది, ఇప్పుడు అంతా ఒకసారి ఒకే మిల్లికి వెళ్ళడం వల్ల మొత్తం లైన్లుగా ఉంటున్నాయి టాటర్లు అన్నీ కూడా. ఎక్కడికక్కడ మనుషులు చెయ్యొద్దా, ఒకసారి బిల్లు కొట్టేసి పంపిస్తే వెళ్ళిపోయింది. ఉంది టాటర్ డ్రైవర్కి, అదే టాటర్ ఓనర్కి లాస్.
అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వస్తాం ఇంకా. ఇప్పుడు మన టాస్క్ మళ్ళీ దింపించుకోవడం. ఆర్బీకే పలమూరు బండి పక్కెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఆ బండి అయిన తర్వాత ఏదన్నా ఒకటి దాని తర్వాత ఒకటి కదా. కట్లన్నీ బాగానే ఉంది. ఇది నెట్ తోటి వెనక్కి జారింది కొంచెం. మనం ఈ తాడు అయిపోతే మొత్తం ఆడిపోతున్నా సేఫ్ అని వచ్చేసినాయి అన్ని. ఫస్ట్ బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక పావు గంట అరగంట కూర్చున్నా ఇంచుమించు. మనుషులు లేరని చెప్పేసి ఇప్పుడు పురమాయించుకున్నారా. తోళ్ళన్నీ ఇప్పాలి ఇప్పుడు. మళ్ళీ ఆ ముళ్ళన్నీ ఇప్పుకునేటప్పటికి మాకు పూట వస్తుంది. లోపలికైతే ఇవ్వాలి. అదండి సంగతి. మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ కిరాయి వచ్చేసి మాకు బండికి అయితే 1800 అయితే ఇస్తారండి. సో వీడియో ఎక్కడి వరకు చూసారండి, మీకు కొంచెం ఎంతో కొంత అయితే నచ్చే ఉంటుందండి మరి. సో వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే. అదే పాతగా చూసే వాళ్ళు అయితే కొంచెం కామెంట్ అయితే చేశారనుకో, మీకు వీడియో ఎక్కడ నచ్చిందో లేదా ఎక్కడ నచ్చలేదో కామెంట్ చేశారనుకో, దాన్ని అయితే మీరు సరి చేసుకోవడానికి అయితే చూస్తాం కదండి మరి. అదే తప్పు కంటిన్యూ అవ్వకుండా. సో keep watching Gauri Shankar Transport. See you soon on next video. Until then, bye bye.